ఓ వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఒక సంచి దొరికింది. అయితే అందులో అన్ని బంకమట్టితో చేసిన గట్టి ఉండలు ఉన్నాయి. ఆ సంచిని తీసుకుని సముద్ర తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు. ఆ సంచిని తీసుకుని సముద్ర తీరం వెంబడి నడుస్తూ సంచిలో నుంచి ఒక్కొక్క ఉండను తీసి సముద్రంలోకి విసిరేస్తూ ఆనందించడం మొదలుపెట్టాడు. అందులో ఒక మట్టి ఉండ చెయ్యి జారి కింద పడిపోయి పగిలిపోయింది. అందులో నుంచి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది. ఆశ్చర్యానికి లోనై ఆ సంచిలోని ఉండలన్నింటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు. అన్నింటిలోనూ లక్షలు విలువ చేసే మణులున్నాయి. అయ్యో, 60-70 మణులున్న ఉండలను సముద్రంలోకి విసిరేశానే, అవన్నీ ఉంటే కోటీశ్వరుని అయ్యేవాణ్ణి కదా అంటూ బాధపడ్డాడు. మనం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాం. బయటికి కనిపించే మట్టి పూతనే చూస్తాం, కానీ ఎదుటివారిలోనూ మనలోనూ దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం చెయ్యం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. గొప్ప జీవితాన్ని చేజేతులా పోగొట్టుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ మనలోనూ కూడా ఏదో ఒక నిధి, ఒక ప్రతిభ దాగి ఉంటుంది. కొంచెం సమయం వెచ్చిస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మణి మనకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. గుడ్ లక్.